తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న డబ్బులు ఫామ్ హౌస్లను అక్రమ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి సంతోష్ కుమార్ అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి వారు మాట్లాడుతూ కరీంనగర్ లో 3 సార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రంలోనే పెద్ద అవినీతి పరుడని పత్రికలు ప్రజలు కోడై కూస్తున్నాయని అన్నారు. మరోవైపు బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా కార్పొరేటర్ గా ఉన్న సమయంలో నిరుద్యోగుల గురించి కొట్లాడతానని అభివృద్ధి చేస్తానని పార్లమెంటుకు పంపిస్తే గుండు సున్నా చేసిండన్నారు. బీజేపీ పార్టీని కూడా గుండు సున్నా చేసిండు, అందుకే అందరూ ఆయనను గుండు సంజయ్ అంటారని అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని బీఆర్ఎస్ ను గెలిపిస్తే నీళ్లు లేవు నిధులు లేవు కానీ తన కుటుంబంలో మాత్రం అందరికీ నియామకాలు జరిగాయని ఆరోపించారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు నరేందర్ రెడ్డి గారు మరి కొత్తగా అంటే కాదు మాకు పాత నాయకుడు మళ్ళా ఈ రోజున వీరి గురించి చెప్తాను. ఈ రోజున వీరితో పాటు ఈ ప్రెస్ మీట్లో ఉండటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సుదీర్ఘమైనటువంటి నాయకుడు, అట్లానే ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, జనారెడ్డి గారు, నా మధ్యలో ఎస్టీ సెల్ సంబంధించినటువంటి నాయకుడు, ఇతర మిత్రులందరితో పాటుగా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాం. ఒక సుదీర్ఘకాలం పాటు 2019 నుంచి ఎమ్మెల్యేగా 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవైపు మంత్రిగా, ఒకవైపు రాష్ట్రంలోనే అవినీతి భయంకరమైనటువంటి అవినీతి పరుడికి కూడా ముద్ర మేము చేసింది కాదు, వాళ్ళ మీడియాలో కూడా పుంకాలుగా వస్తుంది నేను చూసినటువంటి పరిస్థితి. సరే, ఒకవైపు ఆయన గుండు సంజయ్ గారు, బండి సంజయ్ గారు పని ఏంటి? ఆయన కార్పొరేటరు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయాడు, ఎంపీగా గెలిపించారు కరీంనగర్ ప్రజలు. బాగా మాట్లాడతాడు, పాపం మన పార్లమెంటుకి సంబంధించిన చాలా పరిశ్రమలు తీసుకొస్తాడు, చాలా కొత్త నిరుద్యోగులకు కానీ ఇరిగేషన్ కానీ తీసుకొస్తాడని చెప్పి చాలా ఆశపడ్డారు పాపం అతని మీద. కానీ అతను నిజంగా నిరంతరం చెబుతూ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే, ఈ గుండు సంజయ్ వచ్చాడు, బీజేపీ గుండు చేశాడు అనేటటువంటి. నేను చెప్పింది కాదు, వాడు చెబితే అన్నమాట. ఈ కరీంనగర్ కూడా గుండు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అన్న గురించి చెప్పాల్సినటువంటి అవసరం. సుదీర్ఘకాలం పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిగా, కొన్ని సాధక బాధకాలు ఇబ్బందులు ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పార్టీ ఉంటేనే ఈ తెలంగాణ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ బతికి పట్టగలిగి నిరుద్యోగ యువత అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా, మహిళా సాధికారత జరగాలన్నా, ఏదైతే నీరు నిధులు నియామకాలు అనేటటువంటి లేనటువంటి పరిస్థితులు జరగాలి అనేటటువంటి. మీరు చూస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు అమోఘమైన రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసేసారు కేసీఆర్ గారు. అంతా ఇంత కాదు, మిగతా రాష్ట్రాలు కూడా కుళ్ళు పుట్టింది. ఇంత కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారా, డైలీ ఇట్లా తిప్పంగానే ఎక్కడ అడవిలో ఆయన గెస్ట్ హౌస్లో అడవిలోకి వెళ్ళి తిప్పంగానే పరపర నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కడికో వెళ్తాడు, అక్కడికి వెళ్ళంగానే అట్లా నీళ్ల పక్క నుంచి మన కేసీఆర్ బొమ్మ, ఇటువైపు కేటీఆర్ బొమ్మ వచ్చింది. రాష్ట్రం దేశం మొత్తం కూడా అబ్బా ఏం చేశారా అని